హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ లంచ్లోకి కిచిడి అలాగే పెరుగు పచ్చడి చేశానండి. ముందుగా పెసరపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు 3 కలిపి ఒక కప్లో తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు బియ్యం వేసుకొని అన్నీ ఒక దాంట్లో వేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అలాగే జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కారం పొడి అలాగే గరం మసాలా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కుదిరితే పుదీనా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము నానబెట్టుకున్నటువంటి రైస్ అంతా వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత రైస్కు తగినన్ని వాటర్ వేసుకోవాలి. 1:3 వేసుకోవాలండి వాటర్. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బాగా అంతా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే రైతాతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి అలాగే ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎటువంటి హడావిడి లేకుండా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.